నెక్స్ట్ చూసుకుంటే పెద్దపల్లి తర్వాత కరీంనగర్. యా ఇక అవుట్ రేట్ కరీంనగర్ లో అవుట్ రేట్ వేరే ఆప్షన్ లేదు. బండి సంజయ్ కు మించినటువంటి మొగోడు అక్కడ ఎవరు లేరు అది కరీంనగర్ లో. ఇక బండి సంజయ్ గెలవడని చెప్పి పుసుక్కునేవాడు అంటే వినోద్ కుమార్ వాళ్ళు వీళ్ళు అంటే పొరపాటు అయింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి మంచి ఉపాయం కట్టింది. రేవంత్ రెడ్డి సారు బండి సంజయ్ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఇప్పటిదాకా పెట్టలేదని చర్చలో పడుతుంది. మేము చెప్తలేము అది. ఇవాళ రాత్రి కల్లా ఏమైనా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉండొచ్చు. ఇవాళ ఎంత, ఇవాళ 22వ తారీఖు, 25వ తారీఖు నామినేషన్ క్లోజ్ చేస్తున్నారు. ఇంకా 3 రోజుల నామినేషన్ గడువే క్లోజ్ అవుతున్నప్పుడు నువ్వు ఇవాళ పార్టీ క్యాండిడేట్ అనౌన్స్ చేస్తే వాడు ఎప్పుడు రోడ్డు మీదకి పోవాలి, ఎప్పుడు ప్రచారం చేయాలి, ఏది తెలవాలి కదా. జనాలు ఎప్పుడు ఆ క్యాండిడేట్. మొత్తానికి కరీంనగర్ లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతున్నది. నేను ఇంకో మాట చెప్తున్నా, మోదీ అక్కడ రావాలని ఇక్కడ బండి సంజయ్ కోటేయరు. కరీంనగర్ లో బండి సంజయ్ కోసమే ఓటేస్తారు. అది మోదీ కోసం బండి సంజయ్ కోటేయరు. బండి సంజయ్ కోసం బండి సంజయ్ కోటేస్తారు. ప్లస్ మోదీ అధికారంలో కేంద్రంలో మోదీ ప్రధానమంత్రి కావాలంటే ఇక్కడ బండి సంజయ్ కోటేస్తారు. 2 ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఇక ఈడ వేరే ఆప్షన్ లేదన్న. బండి సంజయ్ తప్ప మనం వినోద్ కుమార్ అంటే అరే ఏడుకెళ్ళి వచ్చేలా వేయాలంటారు. గట్ల ఉంటది కదా. ఇక్కడ పొరపాటున కాంగ్రెస్ నుంచి యాక్చువల్ గా ప్రస్తుత కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి కరీంనగర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గంగుల కమలాకర్ పేరు వినిపిస్తూ ఉండింది మొన్నటిదాకా. అవునవును. కానీ కమలాకర్ ఇప్పటిదాకా ఇంకా జాయినింగ్ అఫీషియల్ చేయలే. చేసుంటే మేబీ ఛాన్స్ ఉండొచ్చు. అయితే ఇక్కడ ఇంకొక మాట కూడా ఉన్నది. ఏదైతే గంగుల కమలాకర్ ఉన్నాడో కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రస్తుతానికి, ఆ క్యాండిడేట్ రావడాన్ని ఇగో ఇక్కడ పొన్నం ప్రభాకర్ అడ్డుకుంటున్నాడు చాలా వరకు. సో ఇక్కడ పొన్నం మీద ఉన్నటువంటి కోపం అన్ని కలిపి బండి సంజయ్కి ప్లస్ అయితే. మీరు చెప్పండి అన్న, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని రేవంత్ రెడ్డి పడదాకా పెట్టడానికి గల కారణం ఇది? పెట్టకపోవడానికి పెట్టకపోవడం సింపుల్ కారణం, క్యాండిడేట్లు దొరుకుతలేరు. ఫస్ట్ రెండో దొరికిన క్యాండిడేట్ ఏమో గంగుల కమలాకర్ తీసేసుకొని పెట్టేసుకుందాం అంటే ఉన్న పొన్నం ప్రభాకర్ ఏమో ఎగేసి కొడుతున్నాడు. సో మల్లన్న గారు ఇక్కడ టికెట్ ఇస్తా అంటే వద్దని చెప్పిండట. ఏ యాక్సిడెంట్ అన్ని ఏం పెట్టుకోవద్దు. మల్లన్న ఈజ్ అవుట్ రేట్ నోవేర్ ఇన్ దిస్ ఎలక్షన్స్ అట్లీస్ట్ ఫర్ కరీంనగర్. మల్లన్న మేబీ గుడ్ క్యాండిడేట్. భువనగిరి ఇస్తూ బాగుంటుంది ఛాన్స్ ఉంది. ఎందుకంటే అతను ఉన్నటువంటి ఏరియా, తనకి మంచి ఫాలోయింగ్ ఉన్నటువంటి ఏరియా, దట్టు బీసీ బిడ్డ కాబట్టి బీసీల ప్రాబ్లం ఎక్కువ ఉన్నటువంటి ఏరియా. కానీ కరీంనగర్ లో అట్లా కాదు. బండి సంజయ్ కి కాంపిటీషన్ ఇచ్చేంత స్థాయి మల్లన్నది కాదు. సరే స్థాయి ఓకే, ఇదొక పాయింట్. మల్లన్న మున్నూరు కాపు, సంజయ్ అన్న మున్నూరు కాపు. కాపులకు పంచాయతీ పెట్టినట్టు అవుతుంది, బీసీలకు పంచాయతీ పెట్టినట్టు అవుతుంది. మళ్ళీ అక్కడ బండి సంజయ్ స్థానికమైనటువంటి వ్యక్తి, ఆల్రెడీ పార్లమెంట్ మెంబర్ కాబట్టి ఆయన స్థానం ఆయనకే ఉంటది. మల్లన్న పోయి నువ్వు గట్టెట్ల గిట్లనేది జాంతాన. ఎందుకంటే ఇదే మల్లన్న బండి సంజయ్ కి అనేక సార్లు మంచి వ్యక్తి, కలమషం లేనటువంటి వ్యక్తి అని చెప్పి అనేక సార్లు మాట్లాడిండు. ఇన్ఫాక్ట్ మల్లన్న జైలుకు పోతే బయటకు వచ్చినప్పుడు కూడా ఫస్ట్ కలిసింది బండి సంజయ్ అన్ననే. కాబట్టి అంత ఈజీగా మల్లన్న కరీంనగర్ లో ఒకవేళ కాంగ్రెస్ పార్టీలు అట్టుకున్న రేపు సాయంత్రం తీన్మార్ మల్లన్న పేరు అనౌన్స్ చేసినా కూడా, నేనైతే అంటున్నా ఎమ్మెల్సీగా పోటీ చేస్తే అన్నైనా నేనైనా మల్లన్నకు సపోర్ట్ చేయడానికి రెడీ ఉన్నా. కానీ కరీంనగర్ లో పోటీ చేస్తే మాతో అవుట్ రేట్ మల్లన్న కరీంనగర్ లో మేము సపోర్ట్ చేసినా కూడా జనాలు తిడతారు. పొరపాటున ఒకవేళ మల్లన్న పేరు అనౌన్స్ చేసినా, ఒకవేళ ఇక్కడ మల్లన్న కనుక కాంగ్రెస్ నుంచి అనౌన్స్ అయ్యి ఉంటే మల్లన్న చేయబోయేది ఏంటి తెలుసా? వినోద్ కుమార్ కి పడేటువంటి ఓట్ పర్సెంటేజ్ తగ్గించి ఉండేటోడు. అంతకుమించి పెద్ద పీకేది ఏం లేదు బండి సంజయ్ విషయంలో మాత్రం. ఎందుకంటే అవుట్ రేట్ సంజయ్ విషయంలో పాజిటివ్ ఏంటంటే, సంజయ్ ఇస్ అ లోకల్ కార్పొరేటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్పొరేటర్ స్థాయి నుంచి డైరెక్ట్ ఎంపీగా ఎదిగాడు అండ్ ప్రజల్లో ఉన్నాడు. ప్రతి మనిషి చిన్న ఫంక్షన్ కి పిలిచిన బండి సంజయ్ అటెండ్ అవుతాడు. కరీంనగర్ లో ఉన్నటువంటి బండి సంజయ్ బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే ఒక ఆరాధిస్తారు బండి సంజయ్ని. యాక్చువల్ గా నార్మల్ ఏదో ఎంపీ క్యాండిడేట్ బై మా ఓడి బై మా లీడర్ బై అన్నట్టు కాదు, ఆరాధిస్తారు బండి సంజయ్ కుమార్. సో అట్లాంటి వ్యక్తులు చాలా ఈజీగా ఆయన అడాప్ట్ చేసుకున్నారు. సో కాబట్టి కరీంనగర్ లో బండి సంజయ్ అవుట్ రేట్ అన్న. జనాల కోసం పోరాటం చేసేటటువంటి వ్యక్తులు చాలా అలుదుగుంటారు. అవును. దాంట్లో భారతీయ జనతా పార్టీలో టు బి ఫ్రాంక్ ఓపెన్ గా మాట్లాడుకుంటే సపోర్ట్ చేసి అనుకుంటున్నా, ఇంకోటి చేసుకుని ఏమని అనుకోర్రి. బండి సంజయ్ 1, ఈటల రాజేందర్ 2, కొండా విశ్వేశ్వరరెడ్డి 3, వరంగల్ ఆరూరు రమేష్ 4, తర్వాత డికే అరుణ 5, తర్వాత రఘునందన్ రావు 6, నిజామాబాద్ ధర్మపురి అరవింద్ 7. ఈ 7గురిని తీయొద్దు పెట్టొద్దు, వేరే ఆప్షన్ లేదు. వాళ్ళు అవుట్ రైట్ జనాల కోసం పోరాటం చేస్తున్నా. ఇక వీళ్ళు బీజేపీ మీరు జోక్తురు అనుకున్నా, మీరు జాకి పెట్టి లేపుతురు అనుకునే లేదు. వీళ్ళు అవుట్ రైట్ పబ్లిక్ కోసమే పని చేసుకుంటూ వచ్చారు. వాళ్ళ ప్రయోగాల కోసం చేయలేదు. మనం లేపే అవసరం ఇంకోటి లేదు. ప్రజల్లో ఎవరున్నారు, ప్రజల్లో ఎవరు లేరని ప్రజలకు తెలుసు. అవును, దాన్ని మనం స్పెసిఫిక్ గా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో కరీంనగర్ అవుట్ రేట్ ఇక్కడ అంటే ఇక్కడ ఏమైంది, 3 స్థానాల గురించి మనం మాట్లాడుకుంటే 2 అవుట్ రేట్ అయిపోయినాయి. 1 50-50 ఆప్షన్ కింద ఎవడు గెలుస్తారో ఎవడు పోతారో తెలియని ఛాన్స్ లో ఉన్నది.